స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని ఈ నెల 8 నుంచి 10 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-19 స్విమ్మింగ్ పోటీలలో నెల్లూరు స్టోనోస్పేట నారాయణ జూనియర్ కళాశాలకు చెందినటువంటి విద్యార్థి నారపరెడ్డి గణేష్ బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి విద్యార్థి గణేష్ ను అభినందించారు. మంగళవారం నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట నారాయణ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి అభినందన కార్యక్రమంలో డీజీఎం మధుసూదన్ రెడ్డి, కోర్డిన్ శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ సుధాకర్, అధ్యాపకులు, అధ్యాపక సిబ్బంది పాల్గొని గణేష్ కు పథకాలను బహుకరించి పుష్పగుచ్చాలతోటి అభినందనలు తెలియజేశారు. అనంతరం డీజీఎం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సూచనల మేరకు దిశ పేరుతోటి విద్యార్థులకు చదువులతో పాటుగా వివిధ రకాల క్రీడా పోటీలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అలాగే యోగా వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో జరిగిన స్విమ్మింగ్ పోటీలోకి నారాయణ జూనియర్ కళాశాల స్టోన్ హౌస్ పేట బ్రాంచ్ కు చెందినటువంటి విద్యార్థి గణేష్ 50 మీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్ల స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందన్నారు. కోర్డిన్ శ్రీనివాసులు మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలో చదివే విద్యార్థులకు వారు ఆసక్తి కనబరిచిన రంగాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. తద్వారా వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఆయా రంగాలలో మంచి ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ కళాశాలకు చెందిన విద్యార్థి గణేష్ స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని నెల్లూరు జిల్లా ప్రతిభను రాష్ట్ర స్థాయిలో చాటి చెప్పడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధాకర్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఓకే సార్, చెప్పండి సార్. అందరికీ నమస్కారం. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మన నారాయణ జూనియర్ కాలేజ్ స్టోనోస్పేట బ్రాంచ్ విద్యార్థి నారపరెడ్డి గణేష్ అండర్-19 స్విమ్మింగ్ పోటీలో ఈ నెల విశాఖపట్నంలో 8 నుంచి 10వ తేదీ దాకా జరగడం జరిగింది. దాంట్లో రాష్ట్ర స్థాయిలో ఈ విద్యార్థికి 50 మీటర్ల గోల్డ్ మెడల్, 100 మీటర్ల గోల్డ్ మెడల్, 200 మీటర్ల గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. నారాయణ జూనియర్ కాలేజ్ స్టోనోస్పేట నారపరెడ్డి గణేష్ సీనియర్ విద్యార్థి ఈ అబ్బాయికి ఫస్ట్ నుంచి కూడా క్రీడల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి ఈ నెల ఆ పథకాలు సాధించడం జరిగింది. అట్లాగే నారాయణ కాలేజీలో చదువుతో పాటు మానసిక ఉల్లాసం కోసం ఇట్లా క్రీడలు, యోగా, స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ జరిపించడం జరుగుతుంది. మా కాలేజీలో టైం టేబుల్లో ఫిక్స్ చేసాం. ఈ యోగా కార్యక్రమానికి కానీ,
ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ అవి లేకుండా దిశ ప్రోగ్రామ్ అని ఒకటి ప్రతి వారం వీక్లో 1 డే స్టూడెంట్స్ క్లాస్ రూమ్స్లో ఎవరు వీక్గా ఉన్నారు, మానసికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నారా, ఇంటి దగ్గర అయినా కాలేజీలో అయినా స్ట్రెస్గా స్ట్రెయిన్గా ఏమైనా ఫీల్ అవుతున్నారా, దానికోసంగా మేము టైం టేబుల్లో ఒక పీరియడ్ అలాట్ చేసి దిశ ప్రోగ్రామ్ అని అది ప్రతి సంవత్సరం పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు ఉంటుంది. కాలేజీ ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులు కూడా వీక్లీలో వన్స్ దానికి టైం టేబుల్ ప్రత్యేకంగా వేయడం జరిగింది. అందుకని చదువుతో పాటు నారాయణ క్రీడల్లో కానీ చదువులో కానీ నెంబర్ 1 స్థానంలో మన స్టోనోస్పేట బ్రాంచి నిలవడం జరిగింది. దీని అంతటికీ కారణమైన ఆ విద్యార్థికి అభినందనలు తెలుపుతున్నాం. అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులకి, మా అధ్యాపకులకి, అధ్యాపకేతర సిబ్బందికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లాగే మాకు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటూ మా ప్రోత్సాహం ఇస్తూ మా జనరల్ మేనేజర్ నారాయణ గ్రూప్ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ అబ్బాయి ఈ నెలాఖరులో జరిగే నేషనల్ స్విమ్మింగ్ పోటీలు కూడా ఎంపిక కావడం జరిగింది. అట్లాగే ఢిల్లీలో ఈ పోటీలు జరుగుతాయి. అట్లాగే అక్కడ కూడా గోల్డ్ మెడల్ సంపాదించి మన దేశానికి, మన రాష్ట్రానికి, మన నెల్లూరుకి మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.